కూల్చేదెవరు కూలేదెవరు రేవంత్ ప్రభుత్వంపై కుట్రలెవరివి తనకి ఒక పక్కన కేటీఆర్ ఎర్రబెల్లి బీజేపీ వాళ్ళు అందరు దాడులు చేస్తున్నారు మొత్తం ప్రభుత్వం కూలిపోతుంది అని. ఇప్పుడే కేసీఆర్ గారు హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ లీడర్ ఫోన్ చేసి 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని వస్తాను అని చెప్పి కేసీఆర్ గారిని అడిగారట. ఒకటి నెంబర్ 1. మనం 111 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూసింది మనల్ని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు, ఎప్పుడు అంటే అప్పుడు కూలగొడతారని చెప్పని ఇంకొక పాయింట్. నెంబర్ 3, కవిత ఈ లిక్కర్ స్కామ్ విషయంలో 100 రూపాయలు కూడా ఆర్థికంగా లబ్ధి పొందలేదు అనేటువంటిది 3వ పాయింట్. ఈ 3 అంశాలు ఈరోజు కేసీఆర్ గారు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడారట. గమనించాల్సిన అంశం ఏంటంటే, సరే లిక్కర్ స్కామ్ గురించి తర్వాత మాట్లాడదాం. రేవంత్ రెడ్డి గారిని కూలగొట్టాలి అనేటువంటి దాంట్లో నెంబర్ 1 పాత్ర కేసీఆర్ గారే పోషిస్తారు. ఎందుకు పోషిస్తారు అనంటే, రాజకీయంగా జరుగుతున్నటువంటి వ్యూహాలు, రాజకీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలు గమనించాలి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేసును విచారిస్తే ఆ కేసులో తప్పు జరిగితే అది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి మీదకి వెళ్తుంది. నెంబర్ 1. ఫోన్ ట్యాపింగ్ కేసులో తప్పు జరిగితే అది బీఆర్ఎస్ మీదకే వెళ్తుంది. ఇలాంటి ఇక గొర్రెల స్కామో లేకపోతే ఇంకోటి చాలా వస్తున్నాయి, ఒకటి కాదు. సరే, వీటిల్లో ఏది జరిగినా కానీ అవన్నీ కూడా కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికే జరుగుతుంది. ఇంకొకటి, బీఆర్ఎస్ పార్టీ ఈ 10 సంవత్సరాలు వ్యవహరించినటువంటి వైఖరితో చాలామంది బీఆర్ఎస్ పార్టీని వీడి ఇక బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కాంగ్రెస్ వైపు, బీజేపీ వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్న నష్టం ఎవరికి? కేసీఆర్ గారికి. అందుకని కేసీఆర్ గారు ఏం కోరుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారు ఉండకూడదు ముఖ్యమంత్రిగా, లేక ఆ ప్రభుత్వాన్ని కూల్చి వాళ్ళ దగ్గర ఉన్న 39 మందితో వాళ్ళకి ఏదైనా సెట్ చేసి చెయ్యాలి. దీనికోసం బీజేపీకి కావాల్సినటువంటి అవసరాన్ని, సహకారాన్ని అందించడానికి సిద్ధం. ఏదైనా కానీ ముందు వాళ్ళు సేఫ్ గార్డ్ అవ్వాలి. ఎవరు? బీఆర్ఎస్. అందుకోసం వాళ్ళు ఇచ్చేస్తుంటూ ఉంటారు. అయితే దీంట్లో కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి మధ్య ఒక యుద్ధం జరిగింది. మధ్యలో రేవంత్ రెడ్డి గారు వారేమన్నారంటే, కేటీఆర్ గారు ఎమ్మెల్యేలు తీసుకొని బీజేపీ పార్టీలోకి వెళ్ళిపోతాడు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ గారు అన్నారు. కేసీఆర్ గారు ఏమన్నారంటే, ఆ రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళడు, కాంగ్రెస్లో ఉంటాడు, ఆయన్ని ప్రభుత్వాన్ని కూల్చేసి వీళ్ళే ఇంకోటి చేస్తారని చెప్పని ఆయన అన్నారు. వాళ్ళిద్దరి మధ్య కూడా గ్యాప్, అంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. కాదు, ఇలా నువ్వు మాట్లాడి ఇలా నేను మాట్లాడతానని అనుకొని ఉండొచ్చు. రాజకీయంగా రేవంత్ రెడ్డి గారు ఎక్కిన దగ్గర నుంచి కూలిపోయిద్ది, కోల్చాలి, పడిపోతారు, బీజేపీలోకి వెళ్ళిపోతారు, బీజేపీ వాళ్ళు ఆక్యుపై చేస్తారు, ఇది ఎక్కువ రోజులు ఉండదు, ఇది కొద్ది రోజులు ఉండిద్ది, సంవత్సరమే, ఎలక్షన్ వరకే, ఎలక్షన్ లోపే, ఎలక్షన్ తర్వాతే, ఇలాంటి మాటలు పదే చెప్పి ప్రజల్లో వీళ్ళు బలహీనంగా ఉన్నారు, వీళ్ళ భవిష్యత్తు చాలా ప్రశ్నార్థకం అని చెప్పటం ద్వారా బీఆర్ఎస్ లాభపడాలనేటువంటి ఒక రాజకీయపరమైనటువంటి వ్యూహానికి వెళ్తుంది. కానీ రేవంత్ రెడ్డి గారి టీం ఆలోచన ఎట్లా ఉందంటే, 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని బలంగా నిలబెట్టాలి, 10 సంవత్సరాలు సీఎంగా రేవంత్ రెడ్డి ఉండాలనేటువంటి ఒక బలమైనటువంటి స్ట్రాంగ్ టీం కూడా అదే స్థాయిలో వర్క్ చేస్తూ ఉంది. మరి ఈ రెండింటి మధ్య ఆయన పడగొట్టాలి అనేటువంటి దాంట్లో ఒక వ్యూహం కాదు, 10 సంవత్సరాలు కొనసాగాలి అనేటువంటిది రేవంత్ రెడ్డి గారి ఇది. ఈ రెండు, అంటే కేసీఆర్ గారు పడగొట్టాలని, 10 ఏళ్ళు సీఎంగా ఉండాలని రేవంత్ రెడ్డి గారు, ఈ రెండింటి మధ్య ఒక రాజకీయపరమైనటువంటి ఒక యుద్ధం కొనసాగుతూ ఉంది. ఎవరు వ్యూహాలు వాళ్ళు పన్నుతూ ఉన్నారని అనుకోవాలి. సరే, ఇది ఇంతవరకు కేసీఆర్ గారి సబ్జెక్టు, రేవంత్ రెడ్డి గారి సబ్జెక్టు.
ఆయన అన్నాడు మొన్న ఎప్పుడో రేవంత్ రెడ్డి గారు పడగొడతాం అంటున్నారు, అవును. ఏంటి వచ్చిన ఇంట్రుకు కూడా పీకలేరు అనేది అన్నట్లున్నారు. సరే ఏదో అన్నట్టున్నారు.